నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఏమున్నాయి, అగ్రిమెంట్స్ ఏమున్నాయి, అవి ఇంపార్టెంట్ అనమాట. కెన్వా మనకు తెలుసు, మనం ఎప్పుడు యూస్ చేస్తూనే ఉంటాం. కెన్వా వాళ్ళు ఏంటంటే సిబిఎస్ఈ ఉన్నటువంటి టీచర్స్ అయినా స్టూడెంట్స్ అయినా వాళ్ళకి అక్కడ వర్క్ ఈ కెన్వాని యూజ్ చేసుకొని సిబిఎస్ఈ సిలబస్ని ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉంటారో, అంటే టీచర్స్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కెన్వాలో ఉన్నటువంటి ఏఐ టూల్స్ని వాడుకోవడానికి అండ్ విజువల్ కమ్యూనికేషన్స్ అనేవి క్రియేట్ చేసి స్టూడెంట్స్కి బెటర్గా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావాలి. అంటే వాళ్ళు చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని బెటర్గా ప్రజెంటేషన్ చేయాలంటే ఏఐ టూల్స్ వాడుకోవడానికి కొత్త రకమైనటువంటి పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారనమాట. అది ఎవరికంటే కాన్వా వాళ్ళు సిబిఎస్ఈ వాళ్ళతో కలిసి నిర్వహిస్తున్నారు. అండ్ ఆర్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా కలిసి ఒక అగ్రిమెంట్ మీద, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సైన్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే లోకల్ కరెన్సీ యూసేజ్ అనేది పెంచడం కోసం. అంటే మన దేశం కరెన్సీ ఆ దేశంలో చెల్లుబాటు అవ్వాలి. అండ్ ఆ దేశంలో ఎందుకోసం అంటే మన దేశం నుంచి ఎవరైతే అక్కడ పర్యాటకులుగా వెళ్తూ ఉంటారో వాళ్ళకి ప్రమోషన్, అండ్ వాళ్ళ ద్వారా మన దేశంలోకి వచ్చేటువంటి టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కరెన్సీని ఈజీగా వాడుకునే విధంగా ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది మన దేశం యొక్క టూరిజం సెక్టార్ని ఇంప్రూవ్ చేయడానికి ఇటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేశారు. టూరిస్టులకి వాళ్ళ యొక్క కరెన్సీని ఈజీగా వాడుకోవడానికి ఇటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇది డెహ్రాడూన్ ప్రాంతంలో ఉందన్నమాట, డెహ్రాడూన్లో ఉంది. వాళ్ళు ఉత్తరాఖండ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంతో కలిసి పైన్ బేస్డ్ ఫ్యూయల్ మేకింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇదేంటంటే చంపావత్ మిషన్లో భాగంగా, అంటే ఆ మిషన్ పేరు ఏంటంటే చంపావత్ మిషన్లో భాగంగా తయారు చేశారు. ఇందులో ఏంటి ఇంపార్టెంట్ అంటే పైన్ నీడిల్ తోటి తయారు చేస్తారు. అంటే పైన వృక్షం యొక్క వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ వృక్షంతో వచ్చినటువంటి వ్యర్థాలని బ్రిక్స్గా తయారు చేస్తారు. బ్రిక్స్ అంటే ఏం లేదు, ఒక ఇటుక రాయిలాగా, ఇప్పుడు మన చెక్క పొడిని ఒక ఇటుకలాగా తయారు చేసి చెక్క ముక్కల్లాగా ఎలా తయారు చేస్తున్నామో అలాగే పైన వృక్షాలతో వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో వాటిని ఇటుక ముక్కల్లాగా తయారు చేస్తారు. వాటిని ఎందుకోసం వాడతారు అంటే వంట చెరకుగా వాడడానికి అనమాట. మనకు తెలుసు, మనం ఇప్పుడు ఎల్పిజి సిలిండర్స్ అనేవి వాడుతున్నాం. బట్ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో వంట చెరకుగా ఎక్కువ శాతం చెట్ల వ్యర్థాలను వాడుతుంటారు. దానివల్ల పొల్యూషన్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. అలా వాడేటప్పుడు స్టవ్లైనా ఏవైతే వాడుతున్నారో వాటిల్లో ఈ యొక్క బ్రిక్స్, వాళ్ళు తయారు చేసినటువంటి వ్యర్థాల ద్వారా ఇచ్చినటువంటి బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడినప్పుడు కాలుష్యం అనేది తగ్గే విధంగా, అండ్ దాంతోపాటు అక్కడ కూడా కమ్యూనిటీస్ పరంగా కమ్యూనిటీ హాల్స్లో ఒకేసారి ఎక్కువ వంట చేసుకున్నప్పుడు తక్కువ కాలుష్యం విడుదలయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఏం లేదు, ఇంధన వ్యర్థాలు అనేవి బెటర్గా వాడుకుంటూ పొల్యూషన్ని తగ్గించడానికి ఇటువంటి పైన్ నీడిల్ బేస్డ్ బ్రిక్స్ అనేవి ఏర్పాటు చేసి ఒక టెక్నాలజీ అనమాట. ఇక్కడ ఇచ్చేటువంటి స్టవ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చేటువంటివి బ్రిక్స్ కానీ అక్కడ వాళ్ళు కొంతమంది స్టవ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా ఏంటంటే పొల్యూషన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వదు, పర్యావరణానికి మంచి జరుగుతుంది అనమాట. అందుకోసమే అటువంటి టెక్నాలజీని తీసుకొని వచ్చి పొల్యూషన్ తగ్గించడానికి కృషి చేస్తున్నారు. ఎవరెవరు చేస్తున్నారంటే సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం వాళ్ళు, ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కలిసి పైన వృక్షం యొక్క వేస్ట్ తోటి తయారు చేసినటువంటి ఇటుక లాంటి ముక్కలతోటి వంట చెరుకుగా వాడుకోవడానికి, ఇంధనంగా వాడుకోవడానికి టెక్నాలజీ అనేది తీసుకుని వచ్చారు. ఈ టోటల్ కాన్సెప్ట్ మొత్తానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి అవగాహన ప్రోగ్రామ్ అండ్ మిషన్ ఏంటంటే చంపావత్ మిషన్. అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఇవి కొంచెం ఫ్రీగా ఇచ్చేసి పొల్యూషన్ తగ్గించే విధంగా ఎంకరేజ్మెంట్ అనేది తీసుకొని వస్తారు. అండ్ కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఎంఓయూ అనేది సైన్ చేయడం జరిగింది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎవరితో అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళతోటి ఎంఓయూ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. ఎందుకోసం అంటే కర్ణాటక రాష్ట్రంలో ఏఐ సెంటర్ అనేది ఏర్పాటు చేయడానికి వీరి యొక్క సహకారంతో కర్ణాటక గవర్నమెంట్లో ఏఐ సెంటర్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరి సహకారంతో అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళ సహకారంతో. స్టేట్ అఫైర్స్, మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల పరంగా జరిగినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. స్టేట్ అఫైర్స్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ రాష్ట్రాల పరంగా జరిగినటువంటి అంశాలు అనమాట. అరుణాచల్ రాష్ట్రంకి సంబంధించినటువంటి న్యూస్. అరుణాచల్ ప్రదేశ్లో బిచ్చోమ్ అనేటువంటి కొత్త జిల్లాని
కొత్త జిల్లా అంటే 27వ జిల్లాగా అవతరించినట్లుగా తెలియజేశారు. సో బిచం జిల్లా ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. అండ్ తెలంగాణ గవర్నమెంట్కి చెందినటువంటి ఒక న్యూస్ అనమాట. డిఎస్టీ అంటే ఏం లేదు, ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఏదైతే ఉందో వాళ్ళు క్రియేటివ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ హబ్ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. క్రియేటివ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేటివ్ ఏఐ విభాగం అండ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించినటువంటి విభాగం అనేది కలిసి వర్క్ చేసినట్లుగా ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. అండ్ గోవా బిల్ 2024 ఏదైతే ఉందో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే గోవా రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేతును అందించేటువంటి ప్రోగ్రామ్స్ అనేవి గోవా బిల్ 2024లో వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. అండ్ జార్ఖండ్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ అనమాట, విడో రీమ్యారేజ్ ప్రమోషన్ స్కీమ్. అంటే వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించడానికి వాళ్ళకి 2 లక్షల వరకు కూడా అమౌంట్ అనేది ఆర్థిక సహాయం అందిస్తూ వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించడానికి జార్ఖండ్ గవర్నమెంట్ వాళ్ళు ఇటువంటి పథకం అనేది ప్రవేశపెట్టారు. అండ్ కేరళ గవర్నమెంట్కి చెందినటువంటి న్యూస్ అనమాట. కేరళ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ తరపు నుంచి సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది తీసుకుని వచ్చారు. దాని పేరు ఏంటంటే సీ స్పేస్ అనేది కేరళ రాష్ట్రం యొక్క కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ కోసం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. పోర్ట్ ట్యాక్సీ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎక్కడంటే ముంబై బాంద్రా కుర్లా ప్రాంతంలో, అంటే బాంద్రా నుంచి కుర్లా కాంప్లెక్స్ ఏదైతే ఉందో అంటే 2 స్టేషన్స్ నియర్లీ 8.8 కిలోమీటర్స్ పరిధిలో 2 రైల్వే స్టేషన్స్ కనెక్ట్ చేస్తూ ఒక పోర్ట్ ట్యాక్సీలు అనమాట. పోర్ట్ ట్యాక్సీలు అంటే చిన్న చిన్న ట్యాక్సీ సర్వీసులే, బట్ ఈ సర్వీసులు ఆ రాష్ట్రం మొత్తం నడవు. ఈ 2 స్టేషన్స్ మాత్రమే, ముంబైలో ఉన్నటువంటి బాంద్రా ప్రాంతం, కుర్లా ప్రాంతం, ఈ యొక్క 2 రైల్వే స్టేషన్స్ మధ్య మాత్రమే నడిచేటువంటి ట్యాక్సీ సర్వీసుల్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ ట్యాక్సీ సర్వీసులు ఏవైతే ఉంటాయో అవి వితౌట్ డ్రైవర్ అనమాట. డ్రైవర్ అనే వ్యక్తి ఉండరు. ఒక 6-7 వ్యక్తులు ఒక చిన్న ట్యాక్సీ సర్వీస్ లాగా ఈ 2 రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణించేటువంటి వీలు కలిగే విధంగా ఈ పోర్ట్ ట్యాక్సీ సర్వీస్ అనేది ప్రయోగాత్మకంగా తీసుకొని వచ్చారు. ఏ రాష్ట్రంలో అంటే ముంబైలో అనమాట, అంటే మహారాష్ట్రలో ఏ యొక్క ప్లేస్లో బాంద్రా అండ్ కుర్లా రైల్వే స్టేషన్ల పరిధిలో ఈ యొక్క పోర్ట్ ట్యాక్సీ సర్వీస్ అనేది ఏర్పాటు చేశారు ప్రయాణికుల సౌలభ్యం కోసం. ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ పరంగా జరిగినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తెలియజేసినటువంటి ఒక న్యూస్, నియర్లీ 2023 సంవత్సరంలో ఇమిగ్రేషన్ పరంగా అటు ఇటు వెళ్తూ ఉండటం ద్వారా, అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చేస్తూ లేదా కొన్ని రకాలైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నియర్లీ 8,565 మంది ప్రజలు చనిపోయినట్లుగా తెలియజేశారనమాట. ఇప్పటి వరకు ఇటువంటి రికార్డులన్నింటినీ వద్దలు కొట్టి లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరం అనేది అతి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడానికి ఇల్లీగల్ మైగ్రేషన్ కావచ్చు, మైగ్రేషన్ పరంగా ఎక్కువ మంది చనిపోయారని రూట్స్ పరంగా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తెలియజేసినటువంటి ఒక న్యూస్ అనమాట. అండ్ యుఎస్ సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్ ఏం తెలియజేస్తుందంటే ఇండియా అనేది తనలో ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ పావర్టీనెస్ని తీసేసింది అని వాళ్ళ యొక్క రిపోర్ట్ ద్వారా తెలియజేశారు. ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే తీవ్రమైన పేదరికం, తీవ్రమైనటువంటి పేదరిక పరిస్థితుల నుంచి బయటపడింది. సో తీవ్రమైన పేదరికం నుంచి బయటపడడం అంటే మన దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్గా తీసుకొని వచ్చినప్పుడు మన దేశంలో పేదరికం అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ అయితే పేదరికం తగ్గిపోలేదు, ఇంకా తీవ్రమైనటువంటి పేదరిక పరిస్థితులు అంటే కనీసం తిండి లభించినటువంటి పేదరిక పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి భారతదేశం బయటపడిందని యుఎస్ రిపోర్టు ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.